బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు సచివాలయ సిబ్బంది. అయితే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. అనంతపురంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. తొలి రోజు 99% పంపిణీ లక్ష్యంగా ఇక్కడ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. పింఛన్ల పంపిణీపై అనంతపురం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 382 కోట్లు పంపిణీ చేయనున్నారు. దాదాపుగా 5,60,000 మందికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఏపీలో పింఛన్ల కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. రైట్ మధు, అక్కడ పింఛన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడున్న నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొంటున్నారా? అయితే ఏ సమయం నుంచి పింఛన్ల పంపిణీ అనేది మొదలైంది? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటికి పింఛన్ల కార్యక్రమాన్ని పండగ వాతావరణంలోనే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే కూటమి నేతలు ఉదయం 4 గంటలకే ఫీల్డ్ మీదకు రావడము, అలాగే 5 గంటల టైం నుండి సచివాలయ సిబ్బందిని అయితే ఫీల్డ్ పైకి పిలిపించి ప్రతి ఇంటికి వెళ్ళి 4,000 రూపాయల చొప్పున పింఛన్ అయితే పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. అయితే ఈ పింఛన్ల కార్యక్రమానికి దాదాపు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా స్థాయి నేతలు, అధికారులు కావచ్చు, ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరే కానీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆలస్యత్వం వహిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామనే హెచ్చరికలు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు నేతలు ఎక్కడ చూసినా ఉదయంలో 4 గంటల నుండి పండగ వాతావరణంలో జిల్లా అన్ని నియోజకవర్గాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఇప్పుడు 8 గంటల వరకు దాదాపు 60 నుంచి 70% వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా తనే వెళ్ళి ఇంటికి వెళ్ళి పింఛన్ల కార్యక్రమం అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఈ 2 నెలలు పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి 2,500 రూపాయల నుండి 3,000 రూపాయలు ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ సిబ్బందితో పింఛన్ల కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఉదయం 5 గంటల నుండి ఇప్పటి వరకు దాదాపు 60-70% పింఛన్ల కార్యక్రమం అయితే పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఈ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అయితే పింఛన్లు తీసుకున్న లబ్ధిదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో 2,000 రూపాయలు, 2,500 రూపాయలు, 3,000 రూపాయలు మాత్రమే పింఛన్లు మాకు అందాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా 5 గంటల సమయానికి, తెల్లవారుజామున 5 గంటల సమయానికే 4,000 రూపాయలు పింఛన్ మాకు అందిస్తున్నారని హర్షం అయితే వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ మధు.